సార్ నమస్తే అండి. సార్ వాస్తవంగా 34 సంవత్సరాల 6 నెలల పాటు విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ వివిధ ప్రాంతాలలో కొనసాగుతూ ఈ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తున్నటువంటి వన్నం పుల్లప్ప గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవం చెప్పాలంటే ఆయన దగ్గర మీకున్న ప్రస్తావన ఏంది, జీవిత ప్రస్తావన కానివ్వండి, అదేవిధంగా జర్నీ ప్రస్తావన కానివ్వండి, ఒకసారి టీవీ అంతా పంచిన ప్రయత్నం చేయండి. పుల్లప్ప సారు మాకు బాల్య స్నేహితుడు. చిన్నప్పటి నుంచి అంటే చెడ్డు వస్తాను క్లాస్మేట్లం. అంతేకాకుండా కూడా వ్యాపారంలో కూడా మేము పార్ట్నర్స్. ఈ 60 years జర్నీ లోపల మా మధ్య ఎన్నడూ కూడా ఒక చిన్న మనస్పర్ధ కూడా రాలేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా అట్లా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అందులో పుల్లప్ప చిన్న చిన్న స్టెప్పులు వేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చాడు. ఈరోజు వన్నం పుల్లప్ప అంటే కోజిలో ఒక బ్రాండ్. ఒకప్పుడు వన్నం పుల్లప్ప ఎవరంటే వన్నం శరణప్ప కొడుకు అనేవారు. ఇప్పుడు వన్నం శరణప్ప ఎవరు అంటే వన్నం పుల్లప్ప తండ్రి అనే స్టేజ్కి వచ్చాడు. ఉపాధ్యాయులు చేసుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ, కష్టపడుకుంటూ ఒక విద్యా సంస్థనే ఓవరాల్ గా వన్నం పుల్లప్ప రిటైర్మెంట్ గురించి ఏం చెప్పాల్సుకున్నారు? జీవితంలో రిటైర్మెంట్ అన్నది అంత తప్పదు. ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ అయినాక వేరే టీచర్ లాగా ఫైనాన్స్ పెట్టకుండా, చిట్టీలు నడపకుండా సోషల్ సర్వీస్ చేయమని చెప్తున్నాం. నేను ఒకటి ఏమంటున్నానంటే వన్నం పుల్లప్ప సార్ ఇంకా కొంత యాక్టివ్ ఉన్న మనిషి హెల్దీగా ఉన్నాడు. కొంత ఇంకా బోధన కొంత అవసరం అనుకుంటున్నారా? బోధన ఏమవసరం లేదు, సోషల్ సర్వీస్. కుటుంబం కోసం చేసిండు, పిల్లల కోసం చేసిండు, స్టూడెంట్ చేసిండు. ఇప్పుడు సోషల్ సర్వీస్ మళ్ళీ ముందు జన్మకు ఇంకా మంచిగా ఉండాలంటే సోషల్ సర్వీస్ అవసరం. సోషల్ సర్వీస్ చేయమంటాం అంతే. సార్ చెప్పండి సార్. క్లాస్మేట్ పుల్లప్ప సార్. నా పేరు ఆత్మలింగ తీర్థ. నేను క్లాస్మేట్. బయోసైన్స్ స్కూల్ వస్తాను సారు. మేము ఒకటే సారి ఉద్యోగం ఎక్కినాము. తర్వాత మేము ఇద్దరం సార్ ఉద్యోగం రాకముందే ప్రైవేట్ ప్రజ్ఞా కోచింగ్ సెంటర్ అని ఒక కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసినాము. చాలా హార్డ్ వర్క్ చేసినాము. మార్నింగ్ 3:30కి మేము లేచి 4 o'clock నుంచి క్లాస్ స్టార్ట్ చేసినాము. నైట్ 11 వరకు ఆ విధంగా నడుపుతున్నాము. పుల్లప్ప సార్ ఎట్లా అంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్. ఒకప్పుడు వాళ్ళు ఎట్లా అంటే చాలా కింది స్థాయికి పడిపోయింది కొన్ని అవంతరాల వల్ల. పడిపోయినప్పుడు ఇంతకుముందు బాబు రాంబాబు అనే బాబు వెళ్ళిపోయాడు క్లాస్మేట్. అయితే వాళ్ళ ఫాదరు ఇంగ్లీష్ టీచర్, మంచి టీచర్ లక్ష్మణాచారి. మేమందరం కూడా ఆయన దగ్గరనే ఇంగ్లీష్ నేర్చుకున్నాము. అయితే ఆయన ఇంగ్లీష్ మ్యాథ్స్ కూడా చెప్తున్నాయి. అయితే ఆయన యొక్క మోటివేషన్ వల్ల ఇంగ్లీష్లో చాలా ప్రావీణ్యం సంపాదించి 10th క్లాస్లో మంచి మార్కులతో స్థాయిలో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ అందుకు మేము బైపీసీ చేసినాము. అదేవిధంగా అతను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిగ్రీ మహబూబ్నగర్లో చేశాడు. మహబూబ్నగర్ తర్వాత MBA చేసాడు శివాజీ యూనివర్సిటీ. అయితే శివాజీ యూనివర్సిటీకి వచ్చినాక ఏం చేసినంటే ఫస్ట్ B.Ed కోర్స్ చేసిండు. అల్వంజనా కాలేజ్ అప్పుడే ఓపెనింగ్ అయింది మహబూబ్నగర్ కూడా. అయినాక B.Ed చేసినాక వాళ్ళ ఫాదర్ ఇక్కడ అత్తి ఉండే. అయితే మా పిల్లవాడు ఉద్యోగం చేయరు అని నాతో చెప్పిన మొహం కటాకడిగా చెప్పాను. అయితే ఆ DSCకి ఆ రోజు లాస్ట్ డేట్. నేనే బలవంతంగా నీకు లోకల్ని జాబ్ వస్తుంది, ఉద్యోగం చేసుకోవచ్చు, కుటుంబాన్ని మనం వ్యాపారం చేసుకోవచ్చు అని నా సలహాతో నేను బలవంతంగా చెమదెబ్బ కొట్టి తీసుకెళ్ళి జాయిన్ చేయించాను. కోచింగ్ అది DSCకి అప్లై చేయించాను. DSC అప్లై చేసినాక ఒక్కరోజు చదవలే, కానీ ఇది జీనియస్, క్లెవర్, చాలా క్లెవర్. సబ్జెక్ట్ పరంగా అన్ని సబ్జెక్టులో క్లెవర్. ఆ విధంగా DSCలో సీట్ వచ్చింది. వచ్చినాక జాబ్లో జాయిన్ అంటే అప్పుడు 45 days టైం ఉంటుండే. దాదాపు 42 days అయింది జాయిన్ కావాలి. వాళ్ళ తండ్రి ఒకటే కండిషన్, నేను జాబ్ మాత్రం చేయదు, వ్యాపారం చేయాలి. కానీ నా బలవంతం మీదే నేను దొరికిపోయి జాయిన్ చేయించాను. అయితే ఆ విధంగా జాయిన్ చేసిన తర్వాత లోకల్ జాబ్ చేసుకుంటేనే వ్యాపారం తీసుకున్నాడు. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఆ విధంగా చేసుకుంటాం. దినాపులు వచ్చింది 2 years. తర్వాత మేము 2 years నాకు అప్పుడు జాబ్ రాలేదు. ఇంకా నాకు 2 yearsతో పాటు ఆ విధంగా మేము డెవలప్ చేసుకుంటూ ఈరోజు అతను విద్యాసంస్థతో పాటు తన ప్రైవేటు వ్యాపార అభివృద్ధి చేసుకున్నాడు. తర్వాత స్కూల్లో కూడా చాలా నిజాయితీగా పనిచేసాడు. మంచి సబ్జెక్ట్ టీచర్. నారాయణపేట జిల్లా కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఇంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ టీచర్ లేదని నేను చెప్పగలను. కానీ మనం చెప్పడం ఒకరికి కించపరిచినట్టు అవుతుంది.
కానీ వ్యక్తిగతంగా అయితే ఇప్పుడు నారాయణపేట జిల్లా తీసుకుంటే జిల్లాలో అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ టాప్ టీచరు కావాల్సిన మీరు ఏదైనా ఒక క్లాస్ వినండి మీకు తెలుస్తుంది. ఈ విధంగా చాలా థ్యాంక్స్. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ యాక్చువల్లీ. నాది వచ్చేసి 2007. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఈరోజు అడ్వకేట్ ప్రొఫెషన్ కొనసాగుతున్నారు. ఈరోజు ఒక టీచర్ గా సేవల నుంచి రిటైర్ అవుతున్నారు. వనం పుల్లప్ప గారి గురించి మీరు ఏం చెప్పాలి? స్నేహితుడు ఒకటో క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం మేము. మంచి వ్యక్తి, కష్టపడే తత్వం వ్యక్తి, కమిట్మెంట్లో ఫస్ట్ ప్లేస్ ఉంటాడు. కమిట్మెంట్ కానీ, టీచర్ డెకరేషన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, స్కూల్ మెయింటెనెన్స్ కానీ, బిజినెస్ రన్నింగ్లో ఉన్నాడు. కష్టాలు పడ్డాడు. ప్రయర్ టు ఎర్లియర్ చిన్న రోజుల్లో చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి పేరు ఉంది. కాబట్టి హైరారా ఫ్యామిలీ మంచిగా ఉందని చెప్పి కోరుకుంటే తెలుసుకుంటాం. సో ఇదండి వాస్తవంగా చెప్పాలంటే వన్నం పుల్లప్ప సార్ గురించి తోటి బాల్యమిత్రులు కానివ్వండి, అదేవిధంగా క్లాస్మేట్స్ కానివ్వండి, అదేవిధంగా స్థానికులు కానివ్వండి, చాలా ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఇక్కడ. ఎందుకంటే వన్నం పుల్లప్ప గారు కష్టపడి పనిచేసిన వ్యక్తిత్వం గల వ్యక్తి, కష్టానికి మారిపోయినట్టుగా క్లియర్గా దోషులు చిన్నటి దోషులు చెప్తున్న సందర్భం ఇది. ఈరోజు వాస్తవంగా వన్నం పుల్లప్ప గారు 34 సంవత్సరాలు 6 నెలల పాటు విద్యార్థులకు వివిధ ప్లేసులలో విద్యను అందించి ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇటు సందర్భంలో వాస్తవం చెప్పాలంటే చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, క్లాస్మేట్స్ కానివ్వండి, వన్నం పుల్లప్ప గారి గురించి చాలా గొప్పని చెప్పిన ప్రయత్నం చేస్తారు. సో సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. వాస్తవంగా వన్నం పుల్లప్ప గారు 34 సంవత్సరాల 6 నెలల పాటు విద్యార్థులకు విద్యాబోధన చేసి ఈరోజు రిటైర్ అయ్యారు. కాబట్టి వాస్తవంగా పుల్లప్ప సార్ విషయంలో మీరు క్లాస్మేట్ అని చెప్తున్నారు. మరి సార్ యొక్క ప్రస్థానం గురించి, అదేవిధంగా సార్తో మీ జర్నీ ఎలా ఉంది, ఈరోజు రిటర్న్ మీరు ఎలాంటి సమాచారం అంటున్నారు మాతో పంచుకునే ప్రయత్నం చేయండి ప్లీజ్. నేను యాక్చువల్గా నా పేరు రాంబాబు అండి. నేను 8th క్లాస్ నుంచి క్లాస్మేట్. 8th, 9th, 10th నేను అంబాదాస్ పుల్లప్ప కలిసి. ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ అంటున్నారు కదా, ఆయనకి ఇంగ్లీష్ నేర్పింది మా ఫాదర్ లక్ష్మణాచారి టీచర్ అని. అప్పట్లో అసలు ఆయన ఉండడం రావడం వల్ల ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు నౌ ఐఎమ్ దట్ సీయింగ్ దట్ మెనీ పీపుల్ ఆర్ రిమెంబరింగ్ హిమ్. అండ్ ఫైనాన్షియల్ గా పొజిషన్ డిఫికల్ట్ ఉన్నా కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ కూడా పైకి తీసుకురావడంలో చాలా చేశాడు. మంచి మోటివేటర్, హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ నెవర్ ఎవర్ టైరింగ్ పర్సన్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యాను. సార్ మీరు చెప్పండి సార్ మీ మాటలు వన్నం పుల్లప్ప గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వన్నం పుల్లప్ప అంటే పేరు పుల్లగా ఉంది కానీ మనసు మాత్రం తీయగా ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఆల్రెడీ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ అతను చేసిన స్ట్రగుల్ అవన్నీ చేసుకున్నా కూడా ఆయన ప్రతి మనిషి ఏదో ఒకటి సంపాదించాలి, జీవితాన్ని సుఖంగా కోరుకుంటాడు. బట్ ఐ హ్యాడ్ ఫౌండ్ మిస్టర్ పుల్లప్ప ఈస్ హీ వాంట్స్ టు గెయిన్ ద అఫెక్షన్ ఫ్రమ్ ద చైల్డ్ టు elders, each and everybody. It will not compare with money or any business or anything. That is worth. ఎవరు సంపాదించలేనటువంటి కీర్తిని సంపాదించడం, అందరినీ అనుబంధాలని కూడగట్టుకోవడం అనేది కొంతమందికి సాధ్యమవుతుంది. అందులో నంబర్ 1 మిస్టర్ పుల్లప్ప. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఫ్యామిలీ ఒక స్టేజ్కి వచ్చాక మీరు ఇప్పుడు చూస్తున్నారు, కానీ ఆయన స్ట్రగుల్ అయినప్పుడు నేను చూశాను. స్ట్రగుల్ అయినప్పుడు వాళ్ళ సిస్టర్ చెప్పింది, జ్ఞాపకం ఉందా మీకు? ఆ టైంలో ఐ హావ్ సీన్ హిమ్ వెరీ వెరీ క్లోజ్లీ. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందే మా ఇల్లు, పక్కన నవాజ్ రెడ్డి గారు అమ్మాయి చిన్న పిల్ల. అప్పటి నుంచి మేము చూసుకుంటూ వచ్చాము. అంత స్ట్రగుల్ అయ్యాడు, ఎంత కష్టపడి చదువు ఒక వాల్యూ తెలిసిందంటే ఆ రోజుల్లో గ్రేట్ చేసి అతను చదువుకొని వాళ్ళకి చెల్లెల్ని. రిటైర్మెంట్ అనేది జాయిన్ అయినప్పుడు ఒక మనిషికి రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అవుతుంది సార్. ఎనీ ఎంప్లాయ్మెంట్ ప్రెజెంట్ గా ఉన్న పిల్లలు ఏం చెప్తున్నారంటే, సార్ మీ రిటైర్మెంట్ చాలా బాధపడుతున్నాము. అది బాధ. ప్రతి వ్యక్తి జీవితంలో కొత్త నీరు రావడం, పాత నీరు పోవడం అనేది నేచర్. థ్యాంక్ యూ సార్.
శేఖరయ్య గారు డిహెచ్ఎం జడ్పిహెచ్ఎం ముస్లిం గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. మాధవరెడ్డి సార్. మాధవరెడ్డి సార్. శేఖరయ్య సార్ గారిని శ్రీ వన్నం పుల్లప్ప దంపతులని వేదిక పైన కూర్చోవలసిందిగా కోరుతున్నాం సార్. గట్టిగా చెప్పట్లు. సరస్వతి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అతిథుల చేత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందము జడ్పిహెచ్ఎస్ ముస్రిఫా గారు, అదేవిధంగా వచ్చిన ఆత్మీయ అతిథులు అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సరస్వతి పూజా కార్యక్రమం లోపల జడ్పిహెచ్ శ్రీ వన్నం పుల్లప్ప దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి కలగాలని శ్రీ సరస్వతి మాతకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. निःशेष
మన జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనం అనుకుంటే చేయనిదేమున్నది. అనుకుంటే కానిది ఏమున్నది, ముందడుగేస్తే చేరనిదేమున్నది. థ్యాంక్ యూ. పార్టీ అంతా మంచి తెలుసుకొని ఉపాధ్యాయుడితో కానీ కానీ చాలా గొప్ప తెచ్చుకున్నందుకు నేను ప్రత్యేకంగా తర్వాత ఈరోజు 15 చెందడం వల్ల నేను హ్యాపీగా ఆయన చూస్తున్నాను. ఎందుకంటే సర్వీస్ చాలా సుదీర్ఘ సర్వీస్ చేశారు. ఆ సుదీర్ఘ సర్వీస్లో ఆయన వృత్తిరీత్యా కానీ ఇతర కుటుంబ పరంగా కానీ ఆయన మంచి సర్వీస్ చేశారు. కాబట్టి అందరూ మన్నని పొందారు. కాబట్టి అందరికి మాకంతా కూడా చాలా సంతోషం. మా మిత్రుడు మా శ్రేయభిలాషి ఈరోజు అందరూ మన్నని పొందినందుకు నేను ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు కూడా పాల్పంచుకునే అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుల్లప్ప గారు మేము ఒకే దగ్గర చదువుకున్నాము. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆయన 6th ఉండేవాడు. ఈరోజు ఆయనతో పాటు మేమంతా కూడా ఒకే దగ్గర చదువుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు ఈ కోసిగిరి టౌన్లో ఒక ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ సన్నిధిలో మేమంతా కూడా విద్యాభ్యాసం చేశాము. ఒకరొకరు ఎవరంటే ఒకరు గురు వెంకటయ్య అనే టీచర్ ఉండేవారు. రెండో వారు లక్ష్మణాచార్య గారి దగ్గర మేము చాలా మంది ఈ ప్రాంతం సన్మాన కార్యక్రమం చేస్తున్నారు శ్రీ రమేష్ గారు మరియు పోతిరెడ్డిపల్లి హెడ్ శాల్వాతో సన్మానం చేస్తున్నారు. మాధవరెడ్డి గారు, నందారం గారు పూలమాల మరియు శాల్వాతో సన్మానం చేస్తున్నారు. శ్రీ వీరన్న గారు రిటైర్డ్ ఎస్ఏ తెలుగు గారు దౌలతాబాద్ గారు కూడా శాల్వాతో సన్మానం చేస్తున్నారు. శ్రీ విజయ్ కుమార్ గారు ఎస్ఏ మ్యాథ్స్ గారు, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ గారు కూడా సన్మానం చేస్తున్నారు శాల్వాతో. అత్యంత ఆప్తుడు, మిత్రుడు, మన అక్షర కిరణం లోపల పుల్లప్పతో పాటు భాగస్వామి అయిన శ్రీ ఎల్లప్ప రిటైర్డ్ టీచర్ గారు కూడా సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు శాల్వాతో సన్మానం చేస్తున్నారు. ఎల్లప్ప సార్కు కొంచెం సపోర్ట్ చేయాలి కృష్ణగౌడ్ సార్. విజయ్ కుమార్ గారు సన్మానం చేస్తున్నారు. ఆప్తులు, అభిమానులు, మిత్రులు అందరికీ, శ్రేయాభిలాషులందరికీ ఒక విన్నపం. ఇంకా మీరందరూ పుల్లప్ప సార్ మాట్లాడేది వినడానికి ఉండాలి. ఓకేనా? మా పిల్లలు అయితే ఉంటారు, ఇంకా కూడా ఇన్ని చేసిపోదాం. ఏమంటారు పిల్లలు? రెడీనా? గట్టిగా చెప్పండి రా, డీలో ఉంటారు. వెరీ గుడ్. శ్రీ కందూరు శ్రీనివాస్ గారు రిటైర్డ్ టీచర్ గారు ఇప్పుడు సన్మానిస్తున్నారు. వెంకటరాములు గారు ఇప్పుడు శాల్వాతో సన్మానం చేస్తున్నారు. దుశ్శాలువతోని మరియు ఇద్దరికి కూడా మంచి బట్టలు మరియు బంగారు ఉంగరం. నాకు ఏలుకు కనిపిస్తలేదు సార్. ప్రిన్సిపాల్ గారు పెడుతున్నారా? డైరెక్టర్ గారు పెడుతున్నారా? ఉంగరమే బంగారు ఉంగరంతో ప్రజ్ఞా జూనియర్ కాలేజ్ సంస్థ అందరు కూడా డి అవతలకు. ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, హాజరైనటువంటి ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు
అందరికీ నమస్కారం. 35 ఏళ్ల పాటు సర్వీస్ చేసి ఒక ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులకి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తరపున మిత్రులు స్నేహితులు ఎవరు కూడా సన్మానం చేయడానికి రావు. నర్సులు గారు మీరందరూ వెయిట్ చేయాలి కంపల్సరీ. మీకోసం పుల్లప్ప సారు ఈ 24 ఏళ్ళ నుండి వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేయాలి. మా మిత్రులు మరియు కౌన్సిలర్లు బాలీష్ గారు, తర్వాత బాలు గారు, ఇద్రీస్ గారు, సాగర్ గారు, మోహన్ రెడ్డి గారు, సలీం గారు, స్వప్న అమ్మాయి స్వప్న ఎక్కడ ఉంది రావాలి. నా పేరు స్వప్న. అనుకుంటే కానిది ఏమున్నది, మనం అనుకుంటే చేయనిదే ఉన్నది. అనుకుంటే కానిది ఏమున్నది, ముందడుగేస్తే చేరనిదే. గోవర్ధన పారం సీతగాని లేకుంటే చేతగాదు అనుకుంటే. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ కలిగించి తమ వృత్తికి న్యాయం చేస్తూ ఎందరో శిష్యులను ఉన్నత స్థాయిలో నిలిపినటువంటి కథానాయకుడు, గౌరవనీయులు, మాన్యులు శ్రీ వన్నం పుల్లప్ప గారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్రీఫా, కోస్గి మండలం, నారాయణపేట జిల్లా గారు పదవి విరమణ చేస్తున్న శుభ సందర్భంగా సమర్పించున్న సన్మాన పత్రం. విశ్వవీనీయ తంత్రులు రాగరంజితమవుతుండగా విద్యాయతలకు ప్రతీకగా నిలిచిన ఆదర్శమూర్తి శ్రీ వన్నం పుల్లప్ప ఎస్ఏ ఇంగ్లీష్ గారు. ఆటంకాలెన్నెదురైనా మడమ తిప్పని మహనీయుడు, అలుపు సొలుపు లేకుండా లక్ష్య సాధనకై పరిశ్రమించే కార్య సాధకుడు, ఆత్మీయ భాషణంతో అందరి హృదయాల్లో స్థిరస్థానం సంపాదించుకున్న నిత్యోల్లాసకుడు, ఆటుపోట్లు ఎదురవుతున్న చిరునవ్వుతో ఛేదించే వజ్ర సంకల్పుడు. పుణ్య దంపతులు శ్రీమతి యశస్వి పాఠశాల విద్యాభ్యాసం, ఇంటర్ విద్యను కోస్గిలో పూర్తి చేసుకొని డిగ్రీని ఎంబీఎస్ కళాశాల మహబూబ్ నగర్లోను, బీఈడి ఆల్మదీనా కళాశాల మహబూబ్ నగర్ యందు, ఎంబీఏ శివాజీ యూనివర్సిటీ కొల్లాపూర్ నందు, ఎంఈడి కోయంబత్తూర్ యూనివర్సిటీ తమిళనాడు యందు, ఎంఫిల్ అన్నామలై యూనివర్సిటీ యందు, ఎంఏ ఇంగ్లీషు ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించిన విద్యా ధురీణులు శ్రీ వన్నం పుల్లప్ప గారు. వృత్తులు ఎన్నున్నా ఉపాధ్యాయ వృత్తియే మిన్న అన్న భావనతో తేదీ 1990వ సంవత్సరం డిసెంబర్ నెల 7వ తేదీన స్పెషల్ టీచర్గా చంద్రవంశ పాఠశాలలో ఉపాధ్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించి వరుసగా ఎస్జిటిగా పిఎస్ బిజ్జారం, పిఎస్ గుల్లపల్లిలో సేవలందిస్తున్న తరుణంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పదోన్నతిపై జెడ్పీహెచ్ఎస్ బాలూరు కోస్గిలో విద్యాసేవలను అందించి బదిలీ యానంపై తేదీ 1/7/2018లో జెడ్పీహెచ్ఎస్ ముష్రిబాకు అడిగిడి విశిష్ట సేవలు అందిస్తూ నేడు ఉద్యోగ విరమణ కావిస్తున్నటువంటి ఉపాధ్యాయ రత్నం. బాధ, ప్రేమ, ఆప్యాయతతో కూడిన చక్కని మాటలు అందించిన చిన్నారికి అభినందనలు. మరి తదుపరి మాట్లాడుతున్న అనిత.
కార్యక్రమానికి చేసిన అతిథులు శ్రీ సతీష్ రెడ్డి గారు, రిటైర్డ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ సతీష్ రెడ్డి గారు రిటైర్డ్ గాజుల స్వయం ప్రకాష్ గారు హైదరాబాద్ గారు, వియంకుడు హైదరాబాద్ గారు వీరన్న గారి వియంకుడు, అంటే పుల్లప్రసాద్ గారి తమ్ముడు వియంకుడు. హైదరాబాద్ చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళాల్సి ఉంది, కాబట్టి వాళ్ళు ఇప్పుడు సోలాపూర్ వెళ్తున్నారు కాబట్టి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మా పుల్లప్రసాద్ గారిని సన్మానించడానికి హైదరాబాద్ నుండి వచ్చి ఆత్మీయతతో వచ్చి సన్మానిస్తున్నందుకు ప్రకాష్ గారికి జడ్పిహెచ్ఎస్ ముస్లిఫా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు కార్యక్రమం లోపల ముందుగా పూజా కార్యక్రమం ఉంటుంది. అతిథులందరి కార్యక్రమం పూజా కార్యక్రమానికి ముందుగా అందరికీ కూడా వందే మాతర గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరు లేఖలు కూడా సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఇప్పుడే వచ్చిన అందరు అతిథులందరూ కూడా తమ స్థానాలని తీసుకోవాలని కూర్చోవాల్సిందిగా సౌకర్యంగా కోరుతున్నాం. మంచి రోజు కదా పిల్లలు, మంచి రోజు అయితే గట్టిగా సపోర్ట్ కూడా. మా పిల్లలు చాలా మంచి పిల్లలు. ఈరోజు వార్ల విజయ్ కుమార్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నారాయణపేట గారిని సాధారణంగా వేదికపై కావాల్సింది. శ్రీ వార్ల విజయ్ కుమార్ సార్ సాధారణంగా వేదికపై కావాల్సింది. జీవము లేని రాతి శిలలను శిల్పాలుగా మలిచి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు పాటలు వేసి దారి మడలిన జీవితాలను తమ సుభాషితాలతో సరిచేసి నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్ది అవతార పురుషులకు సైతం అసామాన్య ధర్మాలను బోధించి సహచర ఉపాధ్యాయులకు మార్గదర్శకులుగా ఉంది. విద్యార్థుల చేత ప్రధానోపాధ్యాయులు శ్రీ శేఖరయ్య గారికి, అదేవిధంగా ఈరోజు పదవి విరమణ సన్మానం పొందుతున్న శ్రీ వన్నం పుల్లప్ప గారు మరియు శ్రీమతి చంద్రకళ గారికి బ్యాడ్జీ అలంకరణ జరుగుతున్నది. అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులు శ్రీ వార్ల విజయ్ కుమార్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ
ఢిల్లీ టూర్ చేసి తెలుసా ఢిల్లీ టూర్ లోపల గర్ల్స్ హై స్కూల్ పిల్లల్ని మన స్కూల్ పిల్లల్ని